రిచర్డ్ ఉరుంబ్రాండ్ కమ్యూనిస్టు పరిపాలనలో ఉన్న తూర్పు ఐరోపియా మరియు రొమేనియా దేశంలో క్రీస్తు నిమిత్తం ఘోరమైన హింసలను భరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హతసాక్షుల కొరకు హింసించబడుతున్న క్రైస్తవుల కొరకు నిలబడిన ఒక అసాధారణ దైవజనుడు. ఆయనను ప్రపంచం గౌరవంగా భూగర్భ సంఘాల గొంతుక, ది వాయిస్ ఆఫ్ ద అండర్ గ్రౌండ్ చర్చ్ మరియు ఐరన్ కర్టెన్ పాల్ అని పిలుస్తుంది. రిచర్డ్ ఉరుంబ్రాండ్ 1909లో రొమేనియా రాజధాని బుకారెస్ట్లో ఒక యూదా కుటుంబంలో జన్మించాడు. యవన ప్రాయంలో ఆయన కరుడుగట్టిన నాస్తికుడిగా ఉండేవారు. అయితే క్రిస్టియన్ వోల్ఫ్కేస్ అనే వృద్ధ జర్మన్ క్రైస్తవ వడ్రంగి చెప్పిన సాక్ష్యం వల్ల రిచర్డ్, ఆయన భార్య సబీనా ఇద్దరు మారు మనసు పొంది యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించారు. ఆ తర్వాత ఆయన లూథరన్ చర్చ్ పాస్టర్గా మారారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రొమేనియాను నాజీ సైన్యాలు ఆక్రమించినప్పుడు క్రైస్తవులను మరియు యూదులను ఘోరంగా హింసించారు. ఆ భయంకరమైన రోజుల్లో పాస్టర్ రిచర్డ్ బాంబు షెల్టర్లలో దాక్కుని ప్రాణాలను తెగించి సువార్త ప్రకటించారు. హిట్లర్ సైన్యం యూదులను చంపుతున్నప్పుడు ఆయన వందలాది మంది యూదా పిల్లలను, అనాథులను రహస్య స్థావరాలలో దాచి వారికి ఆహారం అందించి వారి ప్రాణాలను కాపాడారు. దీనివల్ల ఆయన నాజీల చేతిలో కూడా జైలు శిక్ష అనుభవించారు. యుద్ధం తర్వాత 1944-45లో రొమేనియాలోకి రష్యన్ కమ్యూనిస్టు సైన్యాలు ప్రవేశించి దేశాన్ని కమ్యూనిస్టు రాజ్యంగా మార్చాయి. కమ్యూనిస్టు ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను తమ ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి చిన్న చర్చిల పాస్టర్లతో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ ఎంతోమంది పాస్టర్లు భయపడి ప్రభుత్వానికి లొంగిపోగా రిచర్డ్ ఉరుంబ్రాండ్ ధైర్యంగా నిలబడి కమ్యూనిజం మరియు క్రిస్టియానిటీ పరస్పర విరుద్ధం, మేము క్రీస్తుకే విధేయులుగా ఉంటాం కానీ నాస్తిక ప్రభుత్వానికి కాదు అని బహిరంగంగా ప్రకటించారు. దీనితో ఆగ్రహించిన కమ్యూనిస్టు రహస్య పోలీసులు 1948 ఫిబ్రవరి 29న ఆయన చర్చికి వెళ్తుండగా నడి రోడ్డుపై ఒక వ్యాన్లో కిడ్నాప్ చేసి జైలుకు తరలించారు. ఆయనను దాదాపు 14 సంవత్సరాల పాటు జైల్లో ఉంచారు. అందులో 3 సంవత్సరాలు భూమికి 12 అడుగుల లోతులో వెలుతురు కిటికీలు లేని చీకటి గదిలో ఒంటరిగా బంధించారు. రోజుకు 17 గంటల పాటు కమ్యూనిజం మంచిది, క్రైస్తత్వం తప్పు అని బ్రెయిన్ వాష్ చేసే అరుపులను వినాల్సి వచ్చేది. జైలు అధికారులు ఆయన శరీరాన్ని కత్తులతో కోశారు, ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీలతో కాల్చారు, ఎముకలను విరగ్గొట్టారు. ఆయన భార్య సబీనాను కూడా బంధించి 3 ఏళ్ల పాటు కఠిన శ్రమల జైలుకు పంపించారు. కానీ వారిద్దరి విశ్వాసం ఏమాత్రం చలించలేదు. 1964లో పాశ్చాత్య చర్చల సహాయంతో నార్వే దేశపు క్రైస్తవులు $10,000 విమోచన క్రయధనం చెల్లించి రిచర్డ్ ఉరుంబ్రాండ్ను కమ్యూనిస్టు జైలు నుండి విడిపించారు. జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన అమెరికాకు చేరుకున్నారు. 1966 మే నెలలో ఆయన అమెరికా జాతీయ సెనెట్ ఎదుట సాక్ష్యం ఇచ్చారు. కమ్యూనిస్టు దేశాలలో క్రైస్తవులను ఎలా హింసిస్తున్నారో ప్రపంచానికి చూపించడానికి ఆయన లైవ్ టీవీ కెమెరాల ముందు తన షర్టును విప్పి తన శరీరంపై ఉన్న 18 భయంకరమైన జైలు హింసల తాలూకు గాయాలను చూపించారు. ఆ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మందిని విస్మయానికి గురిచేసి నిద్రపోతున్న పాశ్చాత్య చర్చిల కళ్ళను తెరిపించింది. జైలు హింసల నుండి తప్పించుకున్న రిచర్డ్ ఊరికే కూర్చోలేదు. రష్యా, చైనా, ఉత్తర కొరియా వంటి కమ్యూనిస్టు మరియు ఇస్లామిక్ దేశాల్లో హింసించబడుతున్న క్రైస్తవులకు సహాయం చేయడానికి ఒక అంతర్జాతీయ మిషన్ను ప్రారంభించారు. 1967లో ఆయన మరియు ఆయన భార్య కలిసి ది వాయిస్ ఆఫ్ ద మార్టిర్స్, హతసాక్షుల గొంతుక, మొదట్లో జీసస్ టు ద కమ్యూనిస్ట్ వరల్డ్ అనే అంతర్జాతీయ క్రైస్తవ మానవ హక్కుల సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జైళ్లలో ఉన్న క్రైస్తవుల కుటుంబాలకు ఆర్థిక, ఆత్మీయ మరియు వైద్య సహాయాన్ని అందించటం ప్రారంభించారు. నేటికి ఈ సంస్థ 60కి పైగా దేశాలలో హింసించబడుతున్న చర్చిలకు అండగా నిలుస్తూ కోట్ల రూపాయల పరిచర్యను కొనసాగిస్తుంది. పాస్టర్ రిచర్డ్ జైల్లో తాను అనుభవించిన విషయాలను వివరిస్తూ టార్చర్డ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు శ్రమలు అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకం దాదాపు 70కి పైగా భాషల్లోకి తెలుగుతో సహా అనువదించబడి కోట్ల ప్రతులు అమ్ముడై నేటికి క్రైస్తవులలో ఒక గొప్ప ఆత్మీయ విప్లవాన్ని కలిగిస్తుంది. ఆయన మొత్తం 18కి పైగా పుస్తకాలను రాశారు. రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ తన జీవిత చరమాంకం వరకు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ కమ్యూనిస్టు మరియు హింసాత్మక వ్యవస్థలను అసహ్యించుకోండి, కానీ మిమ్మల్ని హింసించే మనుషులను ప్రేమించండి, వారి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి అనే క్రీస్తు ప్రేమ సందేశాన్ని చాటి చెప్పారు. ఆయన క్రీస్తు శకం 2001 ఫిబ్రవరి 15న అమెరికాలోని కాలిఫోర్నియాలో తన 91వ ఏట ఎంతో ప్రశాంతంగా కన్ను మూశారు. రిచర్డ్ ఉర్మ్బ్రాండ్ చేసిన సేవ కేవలం ఒక చర్చిని నడపటం కాదు, ప్రపంచవ్యాప్తంగా చీకటిలో జైళ్లలో మగ్గిపోతున్న లక్షలాది మంది రహస్య క్రైస్తవుల వేదనను బాహ్య ప్రపంచానికి పరిచయం చేసి వారి కొరకు ఒక అంతర్జాతీయ రక్షణ కోటను నిర్మించటం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.